గుంటూరులో వైసీపీ ఎమ్మెల్సీ భరత్ పై కేసు నమోదైంది. భరత్ పీఆర్ఓ మల్లికార్జున్ పై కూడా కేసు నమోదు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనం సిఫార్సు లేఖలను అమ్ముకున్నట్టుగా భరత్ పై ఆరోపణలున్నాయి. గుంటూరు వాసుల నుంచి తోమాల సేవకు 3 లక్షలు వసూలు చేసినట్లుగా అభియోగాలొచ్చాయి. ఎమ్మెల్సీ భరత్ పై ఫిర్యాదు చేశారు టీడీపీ నేత చిట్టిబాబు. దీంతో భరత్ పై అరండల్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తిరుమల శ్రీవారి దర్శనం పూజా టికెట్లు అమ్ముకునేంత దౌర్భాగ్యం తనకు పట్టలేదన్నారు వైసీపీ ఎమ్మెల్సీ భరత్. తన దగ్గర మల్లికార్జునరావు అనే పీఆర్ఓ ఎవరూ లేరన్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదన్నారు. కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేశారన్న కక్షతో తనపై కేసులు పెట్టారన్నారు. నేను మా ఫాదర్ తిరుమల సిఫార్సు లెటర్ల గురించి ఏవో ఆరోపణలు వస్తా ఉన్నాయి. మల్లికార్జున్ అనేటటువంటి పిఆర్ఓ ఎవరో ఉన్నారు, ఆయన కి ఇచ్చామని కూడా చెప్తా ఉన్నారు. ఇంతవరకు నాకు మల్లికార్జున్ అనేటటువంటి పిఆర్ఓ ఎవరూ లేరు. అసలు మల్లికార్జున్ అనేటటువంటి వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు. రెండోది, ఆ భగవంతుడు దర్శనాలు లెటర్లు అమ్ముకొని బతకాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి, అంత చెడిపోయిన పరిస్థితుల్లో ఈరోజు నేను కానీ నా కుటుంబం కానీ లేదు. ఎప్పటి నుంచో ఒక బ్యూరోక్రటిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని నేను. మా ఫాదర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్. నేను అంతకంటే ఎక్కువ వాల్యూస్తో బతికినటువంటి వాడిని. కేవలం కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి ధీటుగా నిలబడి పోటీ చేశామని, ఇంకా నిలబడి అక్కడ ఫైట్ చేస్తున్నామనే ఒకే ఒక కక్షతో ఈరోజు నన్ను, నా పేరును నాశనం చేయాలని చెప్పి ఇలాంటి అనవసరమైన రాజకీయ కేసులు, అనవసరమైన డిఫేమ్ చేయడానికి